నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అన్ని మతాలు శాంతిని నేర్పిస్తాయి, సోదరభావంతో ఉండాలని బైబిల్ చెబుతోంది. జిల్లా కలెక్టర్ జి వెంకటమురళి. ప్రభుత్వ రాయితీతో ఇంటిపై సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకొని విద్యుత్ బిల్లును తగ్గించుకోవాలి. జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్. రైతులకు ఉన్న భూమి సమస్యలు పరిష్కరించేందుకే ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోంది. తహసీల్దార్ మెహర్ కుమార్. విభిన్న ప్రతిభావంతుల సమస్యలపై వచ్చిన అర్జీలను సానుకూలంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అధికారులను ఆదేశించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కార కార్యక్రమాన్ని స్థానిక కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారి నుంచి వచ్చిన అర్జీలను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారం కొరకు వ్యయ ప్రయాసలతో, ఆర్థిక ఇబ్బందులతో ఎంతో దూరం నుంచి వచ్చారన్నారు. వీరి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా మానవతా దృక్పథంతో పరిష్కరించాలని ఆయన అన్నారు. అర్హత ఉన్నవారికి ప్రభుత్వ పథకాలను అందించే విధంగా కృషి చేయాలన్నారు. వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఫిర్యాదులు పునరావృతమైతే అధికారులను ఉపేక్షించేది లేదన్నారు. అధికారులు విధులను సక్రమంగా నిర్వర్తించి వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్, రెవెన్యూ డివిజన్ అధికారి పి గ్లోరియా, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. అన్ని మతాలు శాంతిని నేర్పిస్తాయని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. జై భీమ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రైలుపేటలోని ఎంఎస్ఆర్ కళ్యాణ మండపంలో సెమీ క్రిస్మస్ వేడుకలను వైభవంగా నిర్వహించారు. మంచి నడవడికను, హింసకు తావివ్వకుండా సహోదర భావంతో ఉండాలని బైబిల్ చెబుతుందని కలెక్టర్ వెంకటమురళి అన్నారు. నేటి సమాజంలో యూత్ను చూస్తుంటే భయమేస్తుందన్నారు. ఎన్నో రకాల క్రైమ్లు చేస్తున్నారన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు విద్యను బోధించి మంచి నడవడికను నేర్పించాలని సూచించారు. అనంతరం కేక్ని కట్ చేసి పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఆర్డీఓ అధికారులు, వివిధ పత్రికల పాత్రికేయులు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కూడా తదితరులు పాల్గొన్నారు. చేయడానికి నిజంగా చట్టాల కంటే కూడా ధర్మాలు, మతాలే ఎక్కువ పాత్రని తీసుకుంటూ ఉన్నాయి. నీవు ఏ విధంగా ప్రేమించుకుంటావో నీ చుట్టూ ఉన్నటువంటి మనుషుల్ని కూడా అదే విధంగా ప్రేమించుకో. నువ్వు ఎక్కడ కూడా హింసకి తావేయకుండా ఉండడం, ఒక ప్రేమని కలిగి ఉండడం. సో ఇలాంటి విషయాలలో చూసుకున్నప్పుడు బైబిల్ గ్రంథమైన, జీసస్ క్రైస్ట్ అయినా, ప్రపంచ శాంతికి ఈ మతం చేసినటువంటి గొప్ప విషయం ఉంది. ఈ మతం ప్రత్యేకంగా దయ, ప్రేమ, జాలి మానవుల పట్ల కలిగి ఉండాలనే విషయమే కాకుండా సహోదర భావంతో అందరం కూడా కలిసి ఉండాలని నేర్పిస్తుంది. మనందరం కూడా ఇట్లనే కలకాలం అందరం కలిసిమెలిసి జీవించాలని, మన ఈ జీవన ప్రయాణాన్ని కొనసాగించాలని, అదేవిధంగా ఈరోజు ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మీడియా సోదరులందరికీ, అట్లనే ఇందాక ఒక మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి ఆ పిల్లలకి, వేదిక మీద ఉన్న పెద్దలకి అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రభుత్వ రాయితీతో ఇంటిపై సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకొని విద్యుత్ బిల్లులను తగ్గించుకోవాలని జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్ ప్రజలకు పిలుపునిచ్చారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు ముగింపు సందర్భంగా కలెక్టరేట్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు విద్యుత్ శాఖ ఉద్యోగులు నిర్వహించిన ర్యాలీని జాయింట్ కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రభుత్వం ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను నిర్వహించారని జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్ అన్నారు. ఇంధనం అందరికీ అవసరమని, ప్రజలు అందరూ కూడా జాగ్రత్తగా వినియోగించుకోవాలన్నారు. ఇంధనాన్ని ప్రజలు ఆదా చేసి భావితరాల భవిష్యత్తుకు మరింత ఇంధనాలు అందించాలని ఆయన సూచించారు. ప్రభుత్వం 300 యూనిట్ల లోపు గృహాలకు రాయితీపై సోలార్ విద్యుత్ను అందించడానికి చర్యలు తీసుకుందన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఇంజనీర్ ఆంజనేయులు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పెరుగు శ్రీనివాసరావు, విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఏపీసీపీసీడిఎస్ఎల్ తరఫున వచ్చే అందరూ స్టాఫ్ ఎనర్జీ కన్జర్వేషన్ గురించి ఇప్పుడు చాలా టిప్స్ ఎస్సీ గారు ఇచ్చారు, అవసరం లేదు. మామూలుగా ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు అందరూ కొంచెం ఆలోచించిస్తే గతంలో మా బోర్వెల్ డెప్త్ అంత డెప్త్ లేదు, 10-20 మీటర్స్ 40 మీటర్స్ పైన 40 మీటర్స్ దాకా నీళ్ళు వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తే డెప్త్ కొంచెం ఎక్కువగా కొంచెం డెప్త్ వెళ్ళింది. సిమిలర్లీ సైక్లోన్ ఫ్రీక్వెన్సీ, బ్యాడ్ వెదర్ కండిషన్, అన్ఎక్స్పెక్టెడ్ వెదర్ కండిషన్స్ ఇవన్నీ క్లైమేట్ చేంజ్ వలన జరుగుతున్నాయి. క్లైమేట్ చేంజ్కి ఒక ముఖ్యంగా రీజన్ ఏంటంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. సో ఈ ఎనర్జీ కన్జర్వేషన్ అందుకని చాలా ముఖ్యమైన విషయం అయింది. స్పెషల్లీ మన జోగ్రఫీలో కోస్టల్ టౌన్లో ఇవన్నీ చిన్న చిన్న స్టెప్స్ మనం అందరం తీసుకుంటే చాలా ఉపయోగం పడుతుంది ఈ విషయంలో. సో వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, మన స్టాఫ్ బాపట్ల జిల్లా ఇంకా కూడా ఎవరు వింటున్నారు అందరికీ ఈ విషయంలో చేస్తున్నాను. వీ షుడ్ ఆల్ బి వెరీ సెన్సిటివ్ అబౌట్ ది energy use and try to take steps which help the environment. It will eventually help us only in the long run. మీ పిల్లలు నా పిల్లలు అందరికీ ఇది కొంచెం ఉపయోగం పడుతుంది. థ్యాంక్ యూ. రైతులకు ఉన్న భూమి సమస్యలు పరిష్కరించేందుకే ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోందని తహసీల్దార్ మెహర్ కుమార్ అన్నారు. పిట్టలవానిపాలెం మండలం చెందోలు గ్రామ సచివాలయంలో గ్రామ రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో 34 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మెహర్ కుమార్ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులో భూమి సమస్యతో పాటు ఆదాయ కుల ధృవీకరణ, నివాస తదితర పత్రాల కొరకు పెట్టుకున్నట్లయితే ప్రభుత్వానికి ₹1 కూడా చెల్లించకుండా ధృవపత్రాలు జారీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ శ్రీనివాసరావు, వీఆర్ఓలు అరుణకుమారి, వీరానాయుడు, గ్రామ కార్యదర్శి బండ్లమూడి సుజాత, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఆదేశాల మేరకు మనకి 6/12/2024 నుంచి జనవరి 8/1/2025 వరకు రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఈరోజు చందోలు గ్రామంలో రెవెన్యూ సదస్సును నిర్వహించడమైంది. ఈ రెవెన్యూ సదస్సులో మొత్తం 34 అప్లికేషన్లు వచ్చినాయండి. ఇందులో క్యాస్ట్ సర్టిఫికేట్లు 5, ఇన్కమ్ 3, ఈడబ్ల్యూఎస్ 1, ఎఫ్ లైన్ కొలతలకి 2, రీప్లేస్మెంట్ ఆఫ్ పాస్బుక్స్ 2, మ్యుటేషన్స్ 7, కరెక్షన్ ఆఫ్ పాస్బుక్స్ 1, 1B 13, మొత్తం 34 అప్లికేషన్లు వచ్చినాయండి. ఈ మొత్తాన్ని మనము ఇచ్చినటువంటి స్టిపులేటెడ్ పీరియడ్లో మొత్తాన్ని కంప్లీట్ చేస్తామని తెలియజేస్తున్నాం. అదేనండి, ఇవన్నీ రెవెన్యూ సదస్సులో వాళ్ళు ఇచ్చిన అర్జీలండి. మీరు ఏమేమి చేయడానికి అవకాశం? అదేనండి, అన్ని పైన రెవెన్యూకి సంబంధించి 1B అడంగల్, మ్యుటేషన్స్, అదర్ ఎఫ్ లైన్ కొలతలు కానీ ఏమైనా ఉంటే చేస్తామండి. ప్రతి ఒక్కరూ క్రీస్తు మార్గంలో పయనించాలని మోదుగుల శ్రీరామ్ రెడ్డి డిగ్రీ కళాశాల వ్యవస్థాపకులు మోదుగుల బసవపున్నారెడ్డి అన్నారు. బాపట్లలోని మోదుగుల శ్రీరామ్ రెడ్డి డిగ్రీ కళాశాలలో సెమీ క్రిస్మస్ నిర్వహించారు. బాపట్ల మోదుగుల శ్రీరామ్ రెడ్డి డిగ్రీ కళాశాల వ్యవస్థాపకులు మోదుగుల బసవపన్నారెడ్డి కళాశాల సిబ్బందికి విద్యార్థులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బాపట్ల మోదుగుల శ్రీరామ్ రెడ్డి డిగ్రీ కళాశాల మరియు పొన్నూరు శ్రావ్య స్కూల్ ఆఫ్ నర్సింగ్ కళాశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. కత్తిరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడుచుకోవాలని సూచించారు. కళాశాల విద్యార్థులు సిబ్బందితో కలిసి సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు మనం బాపట్ల ఎంఎస్ రెడ్డి జూనియర్ కళాశాలలో మరి ఆనవాయితీగా ముందుగా సెమీ క్రిస్మస్ సందర్భంగా మరి మిత్రులు, మన కళాశాల స్టాఫ్, విద్యార్థులందరూ కూడా కేక్ కటింగ్ ఏర్పాటు చేసినందుకు సంస్థ తరపున అందరికీ కూడా నేను మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ కూడా ఈ క్రిస్మస్ సందర్భంగా మరి అందరి జీవితాల్లో మంచి వెలుగు నింపాలని, మరి ఆ యెహోవా చెప్పినట్టుగా అందరూ కూడా సన్మార్గంలో మంచి హృదయాలతో 10 మందికి సహాయం చేసే విధంగా మనందరం కూడా ఒక పాజిటివ్ వేలో ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ అందరూ కూడా ఆ యొక్క శుభాశీస్సులు మీ అందరికీ కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
కుల వర్గ రాజకీయాలకు అతీతంగా హిందూ సమాజం ఏకతాటిపైకి వచ్చి హిందూ ధర్మ పరిరక్షణ చేయాలని జరుగుతున్న హైందవ శంఖారావం సభను విజయవంతం చేయాలని సమరసతా సేవా ఫౌండేషన్ జిల్లా ధర్మ ప్రచారక జంజనం హేమశంకర్రావు అన్నారు. కరపత్రం ఆవిష్కరించారు. నమస్తే. హిందూ బంధువులు అందరికీ కూడా విజ్ఞప్తి. విశ్వ హిందూ పరిషత్తు మరియు సమరత సేవా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జనవరి 5వ తారీఖు మన దీక్ష దేవాలయాల రక్ష అనేటటువంటి హైందవ శంఖారావం పేరుతో జరుగుతున్నటువంటి భారీ బహిరంగ సభకు ఈ రోజున పిట్లవానిపాలెం మండలం చందోలు గ్రామంలో కరపత్రములు మరియు స్టిక్కర్స్ ఇంటింటికి అందించి వీరందరికీ కూడా హైందవ శంఖారావానికి మద్దతు తెలపవలసిందిగా, ఈ యొక్క సభను జయప్రదం చేయవలసిందిగా హిందూ బంధువులందరినీ కూడా మేల్కొల్పటం జరుగుతుంది. జనజాగరణ పేరుతో ఈ రోజున చందోల్లో కార్యక్రమాన్ని చేపట్టాం. మన హిందూ దేవాలయాల ఆస్తుల పరిరక్షణ కొరకు ప్రత్యేకించి మన హిందూ దేవాలయాలు ఎండోమెంటు డిపార్ట్మెంటు నుంచి స్వయం ప్రతిపత్తిగా తొలగించాలని, మన భారతదేశంలో అయోధ్య రామతీర్థ ట్రస్ట్ అనే అయోధ్య ఒకటి, మరొకటి కాశీ, ఈ 2 ముఖ్య దేవాలయాలు మాత్రమే స్వయం ప్రాతిపత్తిన మనం పరిపాలించుకుంటూ ఉన్నాము. తతిమ్మాయి దేవాలయాలన్నీ కూడా రాబడి కలిగినటువంటి ఆదాయం ఉన్నటువంటివి దేవాదాయ ధర్మాదాయ శాఖకు పొందుపరుచుకుని ఆదాయాన్ని మాత్రం మన హిందూ ధార్మిక సంస్థల నుంచి ప్రభుత్వం వారు సేకరిస్తూ ధర్మ ప్రచారం కొరకు ధర్మ రక్షణ కొరకు వాడాల్సినటువంటి నిధులను దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. కావున ఈ యొక్క హైందవ శంఖారావంలో మఠాధిపతులు, పీఠాధిపతులు, వివిధ హిందూ సంఘాల పెద్దలు అందరూ కూడా ఒకే వేదిక మీదకు వచ్చి భవిష్యత్ కార్యాచరణను మనకు తెలపబోతున్నారు. కావున మన హిందూ ధర్మం మీద జరుగుతున్నటువంటి దేవాలయాల మీద జరుగుతున్నటువంటి దాడులకు కూడా నిరసనగా మరి మన గొంతును తెలిపేందుకు ఈ హైందవ శంఖారావానికి మీరందరూ కూడా రావాల్సిందిగా మరీ కోరుతూ బౌడా బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ సలగల రాజశేఖర్ బాబును ఈస్ట్ గుంటూరుకు చెందిన పాస్టర్లు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి అభినందించారు. అదేవిధంగా బాపట్ల పట్ల పాస్టర్లు కలిసి బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎన్ వెంకటరత్నం, జి పీటర్ పాల్, జి యోహాన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 61% జనాభా కలిగిన బీసీ వర్గానికి చెందిన 134 కులాలకు సమన్యాయం చేయాలని బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంపావతి గోవింద్ డిమాండ్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తిలో బీసీ సమన్వయ కమిటీ బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో సమగ్ర కులగణన కార్యక్రమాన్ని నిర్వహించారు. మోసం చేసే తీరులో, ఈ బీసీలు మోసం చేసే తీరులో మీకు చట్టసభలో రిజర్వేషన్ 33% కావడానికి మేము కేంద్రాన్ని పంపించినాము అనే తీరుగా మాట్లాడతాం. ఇప్పుడు జరిగిందంటే 20 సంవత్సరాలుగా మన మోసం జరిగింది. 2024లో మనకు బీసీ డిక్లరేషన్ లో 2 హామీలు ఇచ్చారు. 33% పట్ల 33% బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి పంపుతామనేది ఒక హామీ. బీసీలకు రక్షణ చట్టం కోసం ప్రత్యేక చట్టం చేస్తామని చెప్పి ఒక హామీ. మీరు చూడండి, మన 2024 సెప్టెంబర్ 18వ తారీఖున ఈ 33% బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ కల్పించాలనే హామీని ఎలాంటి చర్చ జరగకుండా, ఎలాంటి కమిటీ ఇవ్వకుండా మంత్రిమండలిలో పెట్టి నేరుగా పంపించాడు కేంద్ర ప్రభుత్వాన్ని. మరి బీసీలకు రక్షణ కోసం ప్రత్యేకంగా చట్టం చేద్దామన్న దానికి 8 మంది మంత్రులు కమిటీ అయ్యారు. ఈ రెండు హామీల్లో 33% రిజర్వేషన్ కల్పించేది కీలకమైందా, బీసీలకు రక్షణ కల్పించే చట్టం కీలకమైందా? దీంట్లో ఏది కీలకమైందంటే 33% అనేది దేశంలో అదే చెప్తారు ఎవరు అడిగినా. అంటే ఇక్కడ 33% అనేది తీర్మానం చేసి కేంద్ర మంత్రిమండలి పంపినాడంటే అది గుర్తుందే, ఎందుకంటే కేంద్రం పట్టించుకోదు. ఇక్కడ చట్టం బీసీలకు రక్షణ చట్టం అనేది అమలు చేస్తే మా వర్గాలకు, మాకు యువతకు ఇబ్బంది వస్తుందేమో అని చెప్తే 8 మంది మంత్రుల కమిటీ. ఇది చూడండి, చంద్రబాబు గారి తెలివితేటలు ఏ విధంగా తన కులాన్ని
పాలకంలో వర్గంలో ఉండేటట్టు చేసుకుంటున్నాడో 56% దగ్గర 60% ఈ రాష్ట్రంలో బీసీలను తిప్పుకుంటూ మోసం చేసుకుని చేయడం అనేది జరుగుతుంది. ఇది బీసీలు గమనించాలి. ఇది జరుగుతున్న తీరు, ఇది కల్పించి చెప్పే పాయింట్ కాదు. ఇది 20 ఏళ్ళుగా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు జరుగుతున్న తీరు ఇది. ఎందుకంటే 2012 జూలై 9వ తారీఖున 50% సాంకేతిక రిజర్వేషన్ ఇస్తాము, బీసీలకు ఉన్నటువంటి విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ 33% పెంపు చేస్తాము, బీసీ ఉద్యోగం ప్రమోషన్ లో రిజర్వేషన్ కల్పిస్తాము అని చెప్పి 2014 గెలిచి మళ్ళీ దాన్ని విస్మరించడం జరిగింది. ఎంత విచిత్రంగా చూడండి. 50% అడుగుతామన్నాడు, గెలిచిన తర్వాత ఉన్న 30 అమలు చేయకుండా 50%, 34% 24% తగ్గింది. ఇదే ప్రధాన కారణం. మళ్ళీ ఇప్పుడు 2022 గెలవడానికి బీసీ ఓట్లు పొందడానికి 2024 నుంచి 34% చేస్తామని మళ్ళీ ఇప్పుడు విద్యుత్ వినియోగదారులందరూ ఇంధన పొదుపు పాటించాలని విద్యుత్ శాఖ ఎస్సీ ఆంజనేయులు అన్నారు. ఇంధన పరిరక్షణ సంరక్షణ అనే కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలలో గృహాలలో కొందరు ఫ్యాన్లు వేసి ఆపకుండా బయటకు వెళ్తూ ఉంటారని, దాని వలన కరెంట్ అధికంగా కాలుతుందని, దాని వలన విద్యుత్ బిల్లులు అధికంగా వస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఇళ్లపై సోలార్ సిస్టమ్ను వినియోగించుకోవాలన్నారు. సోలార్ విద్యుత్ వినియోగించడం వలన విద్యుత్ బిల్లులు మినిమం వస్తాయన్నారు. అదేవిధంగా ఇంధన పరిరక్షణ సంరక్షణ అనే అంశంపై విద్యార్థులకు పోటీ పరీక్షలు నిర్వహించడం జరిగిందని, గెలుపొందిన వారికి బహుమతులు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో చెరుకుపల్లి ఏఈ పెరుగు శ్రీనివాసరావు, పట్టణ రూరల్ కర్లపాలెం, పిట్టలవానిపాలెం ఏఈలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డివిజన్ పరంగా మరియు జిల్లా పరంగా కూడా ఈ ర్యాలీని ప్రారంభించాము. మనం ఈ వారం రోజులు 14 తారీఖు నుంచి 20 తారీఖు వరకు కూడా కొన్ని పాఠశాలలో విద్యార్థులకి మరి ఈ విద్యుత్ పొదుపుపై మరి ఎగ్జామ్స్ పెట్టి దాంట్లో వచ్చిన వాళ్ళకి మరి ప్రైజెస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాము. అట్లనే ఈ కాలేజెస్లో కూడా ఈ కాంపిటేటివ్గా మరి విద్యుత్ పొదుపు ఏ విధంగా చేస్తామని సదస్సులు నిర్వహించాము. అట్లనే మరి ముఖ్యంగా మనం ఆఫీసెస్లో ఉన్నప్పుడు చాలామంది కూడా ఈ ఫ్యాన్స్ కానీ లైట్స్ కానీ బయటికి వెళ్ళేటప్పుడు ఆపకుండా మనం అట్లానే వదిలేస్తుంటాం. ఖచ్చితంగా వాటిని పొదుపులో భాగంగా సింపుల్ అయినా కూడా అవన్నీ మనం చర్యలు తీసుకోవాలి. మనం బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ ఫ్యాన్స్ కానీ లైట్స్ కానీ ఏసీస్ కానీ ఆఫ్ మనం దాన్ని విద్యుత్ జనరేట్ చేసినట్టే విద్యుత్ పొదుపు చేసినట్టు. అట్లానే ఈ ఓల్డ్ టైప్ ఇంకా ల్యాంప్స్ ఉన్నాయి, సిఎఫ్ఎల్ ల్యాంప్స్, దాని బదులు ఎల్ఈడి బల్బులు అందరూ వాడుకోవాలి. అట్లనే ఇప్పుడు స్టార్ రేటెడ్ పరికరాలు వచ్చినాయి. ఈ ఫ్యాన్స్లో కానీ బల్బ్స్లో కానీ ఏసీస్లో కానీ రిఫ్రిజిరేటర్స్లో కానీ అన్ని రకాలలో కూడా 3 స్టార్ 5 స్టార్ రేటు ఉపకరణాలు వచ్చినాయి. కాబట్టి అవి అందరూ కూడా వాడుకోవాలి. మరి ఇందులో భాగంగా మేము ఈ పిఎం సూర్య గారిని మరి జిల్లా వ్యాప్తంగా కూడా మరి దాదాపుగా 2000 సర్వీసులు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అట్లనే 250 సర్వీసుల వరకు కూడా మేము ఈ సోలార్ రూట్ టాప్ నిర్మించాము. మరి వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వాళ్ళకి ఈరోజు బిల్లు అనేది దాదాపుగా 2000 వచ్చే బిల్లు దాదాపుగా ఇప్పుడు మినిమం బిల్లు 200 లోపు వస్తుంది. మరి అందరూ ప్రజలు కూడా ఈ సోలార్ రూట్ టాప్ని ఉపయోగించుకోవాలి. దానికి 1 కిలోవాట్ అయితే 30,000 సబ్సిడీ ఉంది, 2 కిలోవాట్స్ అయితే 60,000 ఉంది, 3 కిలోవాట్స్ ఆ పైన 78,000 వరకు మనం గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. గత 2 సంవత్సరాల నుంచి పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అబ్దుల్ కలాం ఫౌండేషన్ చైర్మన్ పఠాన్ అహ్మద్ బాషా అన్నారు. కర్లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ కార్యాలయంలో చెందోలు గ్రామానికి చెందిన పేద మహిళకు 10 కేజీల బియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పఠాన్ అహ్మద్ బాషా మాట్లాడుతూ పేదలకు ప్రతి శుక్రవారం బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు, అనారోగ్యంగా ఉన్న వారికి ఆర్థిక చేయూత అందించడం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ ఆయూబ్, మాజీ కోఆప్షన్ సభ్యులు షేక్ బాషా, బహదూర్ బాషా, షేక్ ఇబ్రహీం, షేక్ హబీబ్, రియాజ్ బేగ్, ఉప్పలపాటి వెంకటేశ్వరరాజు తదితరులు పాల్గొన్నారు. సేవా కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు
చందోలు గ్రామానికి చెందినటువంటి ఒక నిరుపేద మహిళకు 10 కేజీల బియ్యం అందించడం జరిగింది. మరి ఈ ఫౌండేషన్ స్థాపించి 2 సంవత్సరాల నుండి క్రమం తప్పకుండా ప్రతి శుక్రవారం నిరుపేదలకు సహాయం చేస్తూ వస్తున్నాము. మరి ముందు అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం ద్వారా మెడికల్ క్యాంపును కూడా నిర్వహించాలనుకుంటున్నాము. మరి మీ అందరి సహకారంతో రాబోయే రోజుల్లో మరి అంబులెన్స్ని కూడా ఈ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాం. అందుకు మీ అందరి సహకారం కావాలని కోరుకుంటున్నాను. ధనుర్మాసంను పురస్కరించుకొని ఆనందీశ్వర స్వామికి సామూహిక హారతులు ఇచ్చామని జిల్లా దేవాలయ ప్రముఖ పొన్నపల్లి సత్యనారాయణ అన్నారు. చెరుకుపల్లి మండలం గుళ్లపల్లి శివాలయంలో ధనుర్మాస కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ సమరసతా సేవా ఫౌండేషన్ జిల్లా ధర్మ ప్రచారక్ హేమశంకర్రావు మాట్లాడుతూ సామూహిక హారతి వల్ల దృష్టి దోషాలు తొలగి కుటుంబంలో అందరికీ శుభాలు కలుగుతాయన్నారు. సైన్స్ పరంగా కూడా వాతావరణంలో చెడు క్రిములు తొలగి వ్యక్తులకు నాసిక రంధ్రాలు శుభ్రపడి ఎలర్జీ వ్యాధులకు దూరంగా ఉంటారని ప్రతి నెల ఈ విధంగా మన దేవాలయాల్లో సామూహిక హారతులు ఇవ్వడం వల్ల అందరికీ మేలు జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పడమట వెంకటేశ్వరరావు, చింతల మురళీ కృష్ణ, ఓగిరాల వీరస్వామి, ఉల్లంగుంట సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అందరికీ కూడా ధనుర్మాస శుభాకాంక్షలు. ఎందుకంటే మనం ఇప్పుడు హిందువులందరం కూడా ధనుర్మాసం నెల రోజుల పండుగలో ఉన్నాం. ఈ పండుగ సందర్భంగా ఈ ధనుర్మాస సందర్భంగా చెరుకుపల్లి మండలం గుళ్లపల్లి ఆనందేశ్వర స్వామి దేవాలయంలో భక్తులందరూ కూడా స్వామివారికి సామూహిక హారతులు ఇచ్చారు. ఈ నెల రోజులు కూడా అందరూ దీక్షతో ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బిమ్మలు పెట్టుకొని అదేవిధంగా విష్ణు సహస్రనామ పారాయణం, గోదాదేవి యొక్క పాసురాలు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఈ కార్యక్రమాలని దేవాలయాల్లో నిర్వహించుకోవాలి. అదేవిధంగా ఉదయం నగర సంకీర్తనలు కూడా నిర్వహించుకోవాలి. అదే ఐలవరంలో ప్రతిరోజు కూడా నగర సంకీర్తన కార్యక్రమం భక్తులు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు తెల్లవారుజామునే. అట్లా అందరూ కూడా నిర్వహించుకొని ఈ యొక్క నెల రోజుల పండుగైన ధనుర్మాసాన్ని ఘనంగా నిర్వహించుకోవాలి. ఈరోజు సామూహిక హారత కార్యక్రమం చాలా చక్కగా గుళ్లపల్లి ఆనందేశ్వర స్వామి దేవస్థానంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పొన్నపల్లి సత్యనారాయణ గారు, పడమట వెంకటేశ్వరరావు గారు, భక్తులందరూ కూడా పాల్గొని జయప్రదం చేశారు. నమో వెంకటేశ. నమో వెంకటేశ. గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీలో ఈ నెల 10వ తేదీన జరిగిన ఈత ఎంపిక పోటీలలో బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో సిఎస్ఈ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఉప్పాల జ్ఞాన వివేక్ గౌడ్ ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ షేక్ నజీర్ తెలిపారు. డిసెంబర్ 21 నుంచి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చెన్నైలో జరిగే సౌత్ వెస్ట్ ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో పాల్గొంటారన్నారు. ఎంపికైన ఉప్పాల జ్ఞాన వివేక్ గౌడ్ ని కళాశాల ప్రిన్సిపల్ నజీర్, పీడి మల్లికార్జున్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు అభినందించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అన్ని మతాలు శాంతిని నేర్పిస్తాయి, సోదరభావంతో ఉండాలని బైబిల్ చెబుతోంది. జిల్లా కలెక్టర్ జి వెంకటమురళి. ప్రభుత్వ రాయితీతో ఇంటిపై సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకొని విద్యుత్ బిల్లును తగ్గించుకోవాలి. జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్. రైతులకు ఉన్న భూమి సమస్యలు పరిష్కరించేందుకే ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోంది. తహసీల్దార్ మెహర్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.